చికెన్ సూప్. ఇప్పుడు హెల్దీగా చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంది అనుకుంటారు చికెన్ సూపే కదా మేము చేసుకోవచ్చు అని. కాకపోతే మీరు చేసే చికెన్ సూప్ హెల్దీగా ఉందా లేదా అన్నది వాచ్ అవుట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు అంటే చికెన్ సూప్ అనగానే చికెన్ని కొంచెం ఫ్రై చేసి వేయడం కానీ, లేకపోతే చికెన్లో కొంచెం ఈ కార్న్ స్టార్చ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేయడం, మళ్ళీ చింతపండు రసం యాడ్ చేయడం థిక్నెస్ కోసం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అవసరం లేదండి. అవన్నీ లేకుండా కూడా మనం సింపుల్గా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. సో సూప్స్కి ఎప్పుడు కూడా బటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే బటర్ దాన్ని యూజ్ చేయండి. అది కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా కాస్త మనం బటర్ని మెల్ట్ చేసుకుందాం ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇందులోకి నేను కొంచెం వేసుకుంటున్నాను మిరియాలు. సో మిరియాలు అన్నవి మనకి చూడటానికి ఇంత చిన్నగా కనిపిస్తాయి, కానీ దీంట్లో కూడా మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. మిరియాలు ఏంటంటే మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఏమి తిన్నా సరే మనకి చక్కగా అరిగిందనుకోండి, అప్పుడే కదా మనకి అందులో ఉండే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి బాడీకి అంతాయి. అండ్ మనం ఆ క్యాలరీస్ని బర్న్ చేయడానికి కూడా మనకి హెల్ప్ చేస్తాయి. సో మిరియాలు మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి కొంచెం మిరియాలు యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో పెప్పర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కాస్త మిరియాలు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మనం ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో స్ప్రింగ్ ఆనియన్స్ లో మనకి వైటమిన్ సి అండ్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అండ్ ఈ ఫైబర్ అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఏంటంటే చాలా విధాలుగా మజిల్ని రిలాక్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి మనం క్యారెట్ వేసుకుందాం. సో క్యారెట్ వేసుకున్నాం, వైటమిన్ ఏ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ అగైన్. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం సెలరీ స్టిక్స్. సో మనకి సెలరీ స్టిక్స్ అన్నవి ఇప్పుడు మార్కెట్లో మనకి చక్కగా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇది విరగొడితే కనుక మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇలాగే కనిపిస్తుంది కదా, బోల్డ్ అంత వాటర్ కంటెంట్ కనిపిస్తుంది. సో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మన బాడీ హైడ్రేట్ అవ్వడానికి కూడా మనకి సెలరీ స్టిక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇందులోని చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో మనం ఇలాంటి సెలరీ స్టిక్స్ని సూప్స్లోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు. చూ చేయడానికి కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు బాయిల్ చేసిన బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో చికెన్ ఎప్పుడు కూడా బోన్స్తో తీసుకోకుండా బోన్లెస్ తీసుకోవడం మంచిది. ఆ బోన్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బోన్లెస్ చికెన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ సూప్స్కి అయితే మాత్రం ఇలా బాయిల్ చేసి స్ట్రెచ్ చేసిన చికెన్ అయితే ది బెస్ట్. మనకి చికెన్లో చక్కటి ప్రోటీన్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ చేసే వాళ్ళకి మజిల్ బిల్డింగ్కి ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా చికెన్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో ఈ చికెన్లోని మనకి చక్కటి మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా లభిస్తాయి. సో ఇవన్నీ మనకి చక్కగా పోషక విలువలు అన్నీ అందాలి అంటే ఫ్రైడ్ ఫామ్లో కాకుండా బాయిల్డ్ అండ్ స్టీమ్డ్ ఫామ్లో తీసుకోవాలి. సూప్ కాబట్టి సరిపడాన్ని వాటర్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి సూప్ని కాస్త మరిగించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చక్కగా మనం బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అండ్ సూప్ కూడా బాగా మరిగింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చికెన్ సూప్ రెడీ అయిపోయింది. చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ 1 కప్పు,
క్యారెట్ ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు కొద్దిగా, బటర్ 1/2 టీ స్పూన్. చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ కి కాస్త బటర్ గ్రీస్ చేసుకుని మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, క్యారెట్, సెలరీ స్టిక్స్, ఉడికించిన బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ ముక్కలు, సరిపడేంత నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చికెన్ సూప్ రెడీ.